దేవుని మనం ఆరాధించగలిగినాం. అందును బట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేసిన కారణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైనాం. ఎవరెవరైతే ఆరాధన చేయగలిగినారో వారందరూ బట్టి దేవునికి వందనాలు. ఎవరికైతే తరుణం లేదో మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఏకాంతముగా ఒకసారి దేవుని ప్రేమను గురించి ధ్యానించడానికి పూనుకున్నట్లయితే మరి మీరు సొంత సమయంలో ఈ గృహంలో కూడా దేవుని ఆరాధించవచ్చు. ఈ సమయంలో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని లోకమంతా ఒక పండుగ జరుపుకుంటున్నారు. బహుశా 40 దినాలు మరి ఉపవాసం ఉండి బహుశా ఈరోజు ఆఖరి రోజుగా ఉపవాసం ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మామూలే. సో మన విషయం అయితే దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి దేవుడు మన ఎడల అసలు పాపి ఎడలనే మానవుని ఎడలనే గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే సంగతిని మనం గ్రహించవచ్చు. లేకపోతే సృష్టికర్త ఏంటి, ఈ లోకానికి రావటం ఏంటి, దేవుడేంటి, మానవ ఆకారం పొందటం ఏంటి కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. వచ్చినాక మీకు జస్ట్ ప్రైజ్ లార్డ్ వందనాలు అని చెప్పి దిగి వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళీ హైదరాబాద్కి, మీకు ఎట్లా ఉంటుంది? గుడ్ ఫ్రైడేకి అంత దూరం నుంచి ఛార్జీలు ఇచ్చి పిలిపించి ఇక్కడ మళ్ళీ బండి పంపించి తోడుకొని వచ్చి హోటల్లో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పమంటే అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోయాడు. వాక్యమే చెప్పలేదు. దేవుని ఉద్దేశాలు కూడా అట్లాగే ఉంటాయి, మానవునికి అర్థం కావు. దేవుడు పైనుండి దిగి వచ్చినాడు, పరలోకం నుండి కిందకు వచ్చి సీనాయి పర్వతం మీద మరి ఆయన మోషేతో మాట్లాడినాడు. ఏ నరుడు కూడా మనిషిని ఎవరైనా చూసినారు ఇంతకుముందు? ఏ నరుడు కూడా ఏ నరుడు కూడా దేవుని చూచి బ్రతకలేడు. అయితే దేవుడు మాత్రం మానవునికి ప్రత్యక్షం అవ్వడానికి ఇష్టపడతా వచ్చినాడు. మోషేతో చెప్పినాడు, మోషే నేనెవరో నీకు తెలియదు, నువ్వైతే చూడాలనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు విసిగిపోయినావు, ఈ ప్రజలతోని విసిగిపోయినావు. నువ్వు నాకు ప్రతినిధిగానే ఉన్నావు, నా ప్రజలకు మధ్యలో ప్రతినిధిగా ఉన్నా నువ్వు విసిగిపోయిన కారణాన్ని బట్టి నేను ఎట్లా ఉంటానో చూడాలనుకున్నావు. నా పేరు మాత్రం నీకు తెలుసు, నేను చెప్పినాను నేను ఉన్నవాడు నన్ను వాడని అన్నాను, అంతే. అదే అడుగుతున్నావు ఇప్పుడు, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, సరే ఎక్కిరా. నన్ను ముఖాకు చూడలేవు కానీ నా వెనక భాగం చూస్తావు. సరే మోషే పైకి వెళ్ళినాడు. దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే 10 మాటలు చెప్పినాడు. ఏం చెప్పినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చి ఈ చెప్పు ప్రజలకు అన్నాడు. ఈ మాత్రం దానికి కల్లో కనిపించి చెప్పొచ్చు కదా, ఈ మాత్రం దానికి ఒక దేవదూతను పంపించి చెప్పొచ్చు కదా. మరి ఆయనే దిగి రావాల్సినటువంటి ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆ కొండలు కంపించి భూమి కంపించి అంధకారం అయిపోయి చీకటి గమ్మి ఇశ్రాయేల్ ప్రజలు భయపడిపోయి అటువంటి సందర్భం దేవుడు, ఆయన ఉగ్రుడైనటువంటి దేవుడు, పాపమును చూచి ఆయన పాపమును సహించలేడు. అందుకే ఆయన 10 ఆజ్ఞలు ఇవ్వటానికి అప్పుడే ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడినాడు. ఇప్పుడైతే నీ వలే నా వలే ఈ భూమి మీదకి వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినాం, ఉదయకాలం దేవుని ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. సరే, దేవుని ప్రేమను మనం ధ్యానిస్తున్నాం కానీ దేవుడు పొందినటువంటి శ్రమ ఎంత కఠినమైనటువంటి, మరి ఆ శ్రమ గుండా ఆయన వెళ్ళవలసి వచ్చిందో మనం ఎప్పుడన్నా ఆలోచించగలిగినామా? ఎప్పుడైనా ఆయన శ్రమను గురించి, ఒక పాపిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడని అనేక సార్లు మన ఆరాధనలో, మన తలంపుల్లో, మన యొక్క ధ్యానంలో మనం ధ్యానిస్తూ వచ్చినాం. కానీ ఆయన పొందినటువంటి శ్రమ లాంటి శ్రమ ఎవరైనా ఈ భూమి మీద పొందినారా? ఒక్కరైనా? మరి ఆయన కన్నా ముందు వచ్చినటువంటి వారు అనేకులు ఈ లోకంలో ముంగుర్తుగా వచ్చినారు. మరి వారెవరన్నా అట్టి వారిలో ఎవరైనా ఒకరైనా అటువంటి అనుభవం గుండా వెళ్ళినాడా అంటే వెళ్ళినాడని చెప్పొచ్చు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆఖరిగా ప్రభు వచ్చింది. అందుకే అంతకన్నా ముందు మానవులు అక్కడ దాకా వచ్చినారు, చివరికి తప్పిపోతూ వచ్చినారు. ఆ చివరి అంచు వరకు వచ్చినారు. అక్కడ ఆ వాగ్దాన దేశము ఇంకా కనబడతా ఉంది, అక్కడ అందుబాటులో ఉంది. అక్కడ దాకా వచ్చినాడు మోషే, వెళ్ళలేకపోయినాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం ఏంటంటే దావీదు జీవితంలో అటువంటి అనుభవం ఉంది. దావీదు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఈ లోకంలో
ఆయన యొక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎట్లాగో తండ్రి అయిన దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడో అట్లాగే దావీదు కూడా దేవునికి హృదయానుసారుడైన సంగతి దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. చూడండి, మన ఈ దిన ధ్యానానికి సహాయకరంగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 22వ కీర్తన, దాంట్లో 31 వచనాలు ఉంటాయి. 22వ కీర్తన 31 వచనాలు ఉంటాయి. మనందరం ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. ఎక్కువ సమయం ఏం తీసుకోనండి, బహుశా ఇంటికి వెళ్ళాలి, ఎండ వేడిమి ఎక్కువైపోతూ ఉంది. కానీ సహోదరులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, చూడండి అటొక ఏసీ ఇటొక ఏసీ పెట్టించినారు. కొంచెం సేపు ప్రభుని గురించి మనం ధ్యానించుకుందాం. 22వ కీర్తన 31 వచనాలు ఉన్నాయి. మొదటి నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. మొదటిగా నేను చదువుతున్నాను, గమనించండి. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగానున్నావు. నా దేవ, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనంగా ఉండట్లేదు. ఆయన నీవు నాకు ఉత్తరమీయకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నా మిత్రులు నేను నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత నీకరింపబడినవాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపు, ఆయన వారిని విడిపించినేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భాసిన మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయి వాడెవడును లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకం నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశ బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు. నీళ్ళ వలె పారబోయబడి ఉన్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకున్నాను, దుర్మార్గుల గుంపు కూడా నన్ను ఆవరించింది. వారు నా చేతులన్న పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రంలో వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. యెహోవా, దూరంగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నా సహోదరులకు ప్రచురపరచు, సమాజ మధ్యంలో నన్ను స్తుతించు. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. దాన్ని చూచి ఆయన అసహ్యపడి అతనికి తన ముఖమును దాచుడు. వాడు ఆయనను మొరపెట్టుగా ఆయన ఆలకించి, మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందు. యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించు. మీ హృదయంలో తెప్పరులు నిత్యం బ్రతుకును. బూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ప్రార్థన చేసుకుందాం. సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల దేవా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మరొకసారి నీకు వేలాస్తులు స్తోత్రములు. నీ ఆవరణంలో నీ ప్రజలతో కూడా ప్రభువా
నేను కూడా చేరి రావడానికి నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రజల్లో ఒకనిగా, రాకడ కొరకు ఎదురు చూచి వారిలో ఒకనిగా నేను నిన్ను ఆరాధించడానికి నన్ను కూడా మీరు రక్షించినావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను దర్శించిన దినాన్ని బట్టి నీకు తండ్రి వేలాస్తులు స్తోత్రం చెల్లించుకుంటా ఉంటున్నాను ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది. నా భాష, నా పరిజ్ఞానము, నా వ్యాకరణము సరిపోదు వివరించడానికి. తండ్రి, నీ ప్రేమను బట్టియే నా ప్రభువుని నేను కలుసుకోనగలిగినాను. నా ప్రభు నాతో కూడా ప్రభువా మన నీ సన్నిధిలో తండ్రి మన ఒక దినము నిరంతరం నిత్య జీవంతో నీ సన్నిధిలో ఉండబోతున్నామన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో చాలిన దేవుడిగా ఉంటూ నడిపిస్తున్న విధానానికై నీకు వందనాలు. నాకు ఇచ్చినటువంటి సహవాసంకై వందనాలు చెల్లించుకుంటూ, ఏమి ఇచ్చినాను నేను రుణస్థుడని ఒప్పుకుంటూ, నా పాపము నుండి నన్ను విడిపించి, సతాని యొక్క పాప బంధకులను విడిపించి, నిత్య జీవనకు పాత్రలుగా చేసి నీ కుమారునిగా పిలువబడికి ఇచ్చినటువంటి ఈ యొక్క అర్హతను బట్టి ప్రభువా ఏమి ఇచ్చినాను రుణస్థుడని ఒప్పుకుంటూ, ఇక నా కొత్త స్థితి ఆరాధన నీకే సమర్పించుకుంటూ, చదవబడినటువంటి లేఖన భాగం నా కొరకు మా కొరకు దీవించమని ప్రభువా మన ఆయన ధ్యానించుండగా మానవ తలంపును కొట్టివేసి పరలోక ప్రత్యక్షతలో వాక్యం ధ్యానించబడటకు కారణం నిసులు చాటు నన్ను మరుగుపరిచి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, ముందున సమయం మొదటిని నీ హస్తములకు అప్పు చెప్పుకుంటూ, దీనిలో మై తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమును హెచ్చిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ విషయాన్ని యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితమే, అంటే ప్రభువారు జన్మించక మునుపే ఆ విషయాన్ని దృఢపరిచినాడు, ప్రవచించినాడు. మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే మానవునికి రక్షణను ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకాన్ని విజిట్ చేయడానికి రాలేదు. ఎట్లా ఉందో చూద్దాం, ఊటీ, కొడైకెనాల్ మనం అనుకుంటాం కదా, కాశ్మీర్, కన్యాకుమారి, అట్లా రాలేదు ఆయన వేరే వేరే తలంపులతో రాలేదు, విజిట్ చేయడానికి రాలేదు. ఆయన వచ్చింది ఆయన దర్శించడానికి కారణం ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే పాపి అయిన మానవునికి రక్షణను అనుగ్రహించడానికి మాత్రమే మళ్ళీ తిరిగి వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తండ్రితో సరైనటువంటి సత్సంబంధాన్ని తిరిగి మానవునికి సమకూర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. వారి యొక్క పాపములు క్షమించడం ద్వారా, తద్వారా మరి అంత మాత్రమే కాదు, సాతాను యొక్క బంధకాల నుంచి, వాని యొక్క ఆధిపత్యం నుండి, వాని యొక్క మరి ఏమంటారు ఇంగ్లీష్లో డొమినియన్, ఫ్రమ్ సాటన్స్ డొమినియన్, సాతాను యొక్క ప్రభుత్వం నుండి మరి వారిని మానవులను విడిపించడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మరి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తృణీకరింపబడిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చినాడు. చూడండి, మరి ఇటువంటి ఆయన యొక్క ఉద్దేశము ఏ మానవుడు కూడా దాని గురించి కనీసం ఊహించలేడు. ఒక మానవుని యొక్క తలంపులు మనుష్యాత్మకే తెలుసు. వేరే ఎదుటి మనిషి కూడా ఒక మనిషి యొక్క మనసులో ఏముందో కనుక్కోలేడు. కానీ అట్లాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా ఎప్పుడైతే ఆయన నరుడుగా మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడో ఆయన ఉద్దేశం ఏంటన్నది కూడా ప్రజలు కనుక్కోలేకపోయినారు. మెట్టుకు చెప్పాలంటే ఆయన తోబుట్టువులే కనుక్కోలేకపోయినారు. ఇంకా చెప్పాలంటే ఆయన బంధువులు చాలామంది కనుక్కోలేకపోయినారు. అంత చెప్పాలండి, యోసేపే కనుక్కోలేకపోయినాడు ఆరంభంలో. దాని తర్వాత బహుశా మరియ వర్ణించి చెప్పి ఉంటుంది దేవుని యొక్క చిత్తము. ఆయన దర్శనం ముందు కలమడి చెప్పినటువంటి విధానము, మరి ఏ ప్రవచనంలో అయితే ఆమె దృష్టికి తేబడతావచ్చు అవన్నీ వారు బహుశా డిస్కస్ చేసుకొని ఉంటారు. అందుకే తర్వాత దినాల్లో మరి ప్రభువుని వారు పెంచడానికి బహాటముగా సమాజంలో పెంచడానికి వారు ఇష్టపడినారు. అప్పటికీ అటు అవమానమును ప్రభు భరిస్తూనే వచ్చినాడు. తన జీవితమంతా ఆయన మరి ఒక వంటి అవమానాన్ని ఆయన భరిస్తూ ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూస్తాం. చూడండి, దాని తర్వాత ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో ఆయన సాధారణమైనటువంటి జీవితమనే జీవించినాడు. సర్వసాధారణంగా మానవులు లేకపోతే మనిషి ఏ విధంగా జీవిస్తాడో సాధారణమైనటువంటి ఎటువంటి హంగులు లేవు, ఎటువంటి ఆడంబరాలు లేవు, సాధారణమైనటువంటి మానవునిగా ఈ లోకంలో ఆయన జీవిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో
తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడు ఆయన ప్రయత్నించలేదు. ఆయన దేవాది దేవుని కుమారుడే, అద్వితీయ కుమారుడే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయన మరి ఆ కలవరిశిలో పైన ఆయన ప్రాణం అర్పించాలి. ఆయన సముద్రాన్ని కూడా, సముద్రము చెలరేగిపోతున్న మాటతోని దాన్ని నిమ్మళింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. దయ్యములను సైతము కేవలం ఉరిమి చూసి మరి తాకి ఆ మనుషుని తాకుట వలన అవి పారిపోయేటువంటి, ఆయన స్వరము వింటేనే పారిపోయేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. తన ఉమ్మితో గుడ్డివానికి నేత్రములు ఇవ్వగలిగినటువంటి, చూపును ప్రసాదించగలిగినటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో సామాన్య మానవునిగా జీవిస్తూ ఆయన ఎదుగుచుండగా తండ్రి యొక్క ఉద్దేశాన్ని, సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కనుక్కున్నాడు. ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటన్నది మరి ఎరిగినాడు. ఆ ఉద్దేశానికి ఒకటి అవసరమై ఉంది. అది నెరవేరాలంటే ఏం చేయాలి? మన పిల్లలకు ఒక పని చెప్తాం. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురమ్మన్నారు అనుకోండి. ఆ మంచినీళ్ళు మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? ఏం కావాలా దానికి? ఆ పిల్లవాడు లోబడాలా కదా. ఆ పిల్లవాడు ఏం చేయాలా? లోబడాలి. లోబడకపోతే నీకు నీళ్ళు వస్తాయా? నువ్వే పో తాగు డాడీ, తీసుకొని తాగన్నాడు అనుకోండి, ఏమవుద్ది అప్పుడు? ఏమవుతుంది చెప్పండి? లోబడనటువంటి ప్రజలుగా మన పిల్లల్ని మనం వర్ణించాల్సి వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తాను ఎదుగుచుండగా పరలోక తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగినవాడై ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తను లోబడినవాడుగా ఉన్నాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. వాట్ ఏ హంబుల్ సబ్మిషన్. ఎంత దీనుడుగా తను తగ్గించుకున్నాడో మనం చూస్తాం. నా తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన శిరస్సు వహించినాడు. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరినాడు. రెండవ కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము, అదే ఆయన ఆజ్ఞ, దాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఎందుకంటే లేఖనాలు చెప్పుచున్నవన్నిటి కూడా నెరవేరవలసిందే ఒక దినాన. అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మరి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునిపై వేసి ఉన్నాడు. చూడండి, అందుకే ఈ కీర్తనలో మనం చూస్తాం ఏంటంటే ఆ దేవుని యొక్క మరి ఆయన యొక్క చిత్తము ఆయన కుమారుల విషయంలో ఎట్లు జరిగించినాడో దాన్ని ముందుగానే ఒక వ్యక్తి జీవితంలో ఆయన చూపిస్తూ వచ్చినాడు. ప్రవచనపూర్వకంగా దావీదు జీవితంలో అట్టి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 4:21 దయచేసి చూడండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో తన యొక్క పరిచర్యను ఆరంభిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి. పరిచారకునికి ఇచ్చి కూర్చుండి. అక్కడి నుంచి ఆయన పరిచర్య మొదలుపెట్టినాడు. చూడండి, చదవండమ్మా. ఆయన చూడండి, వారి వినికిడిలో ఆ లేఖనం నెరవేరింది. ఏంటంటే మనుష్య కుమారుడు అప్పగించబడాలి. మరి అప్పగించబడాలి. ఆ రోజు సాయంకాలము ఇక్కడ బేస్తవారం అంటారా, ఏమంటారు? లక్షివారం అంటారు కొంతమంది బేస్తవారం అంటారు, గురువారం అంటారు. గురువారం రోజు ఆయనను బంధించినారు. మరి ఆ సాయంకాలం నాడు ఆయనను బంధించినారు. అక్కడ ప్రధాన యాజకుని దగ్గర తీసుకొచ్చినారు. కైఫా యొక్క మామ ఉన్నాడు, అక్కడ ఆనా ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకొచ్చినారు. ఆ రాత్రంతా కూడా వారి సమక్షంలో అక్కడ గడిపినాడు. దాని తర్వాత శుక్రవారం ఉదయకాలము ఆయనను మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం ఎదుటికి, అధికారుల ఎదుటికి తీసుకెళ్ళినారు. ఇప్పుడు అధికారుల ముందు అక్కడ విచారణ జరగవలసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత సాధారణంగా జీవించినాడంటే ఆ సమయంలో కూడా రాబో దినాల్లో జరగబోయేదేంటో ఆయనకు తెలిసి కూడా తను ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు. తను తాను తగ్గించుకున్నాడు, తాను అణుచుకున్నాడు. ఎంతగానో ఆ సమయం సమీపించింది, ఆయనకు తెలిసిపోతా ఉంది. ఆయన యొక్క రక్తము చెమట బిందువులుగా రక్తము కారింది. అంటే ఎంతటి వేదనకు ఆయన గురైనాడో మనం ఆలోచించవచ్చు. అటువంటి ప్రభువైన యేసు ఆ సందర్భంలో చెప్తా ఉన్నాడు ఏంటంటే, లేఖనములు నెరవేరినట్లు ఆ గ్రంథపు చుట్టూ ఇచ్చినాడు. ఆ లేఖనాలు నెరవేరాలి కదయా. ముందు నుంచి ఏదైతే చెప్పబడిందో, ఈ లోకమంతటి రక్షణ గురించి ఏదైతే చెప్పబడిందో అది నెరవేరాలి కాబట్టి నేను మీకు అప్పగించుకుంటున్నాను. మీరు బంధించినారు అనుకుంటున్నారేమో. మీరు బంధించినారా? మీరు బంధించలేదు. నేను మీకు
అప్పగించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. చూడండి, కొన్ని విషయాలు మనం చూస్తాం. మొదటి 2 వచనాలు. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పలికినటువంటి మొదటి మాట కూడా అదే, నా దేవా నన్నేలా విడనాడి చేయి విడిచితివి. విడిచిపెట్టబడినటువంటి చేయి ఏ విధంగా ఉంటుందో తెలుసా మీకు? రోడ్డు దాటేటప్పుడు మీ పసిపిల్లలు అయితే చేయి వదిలిపెట్టి చూడండి ఒకసారి. ఆ విడిచిపెట్టబడినటువంటి స్థితి ఆ పిల్లోడి మనసులో ఏమైపోతుంటుందో, ఆ తండ్రి హృదయం బహుశా ఎట్లా రగిలిపోతా, అయ్యో నా కుమారుడు అని ఆ తండ్రి ఎంతగా వేదన చెందుతాడో, ఆ కుమారుడు మా నానేడి అని చెప్పి ఎంతగా వెతుకుతాడో. విడవబడినటువంటి చెయ్యి విషయమైనటువంటి అనుభవం మీకుంటే తెలుస్తుంది. దావీదు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నాడు. నా దేవా నన్ను ఎందుకు విడనాడినావు, నన్ను ఎందుకు వదిలిపెట్టేసినావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే అంటా ఉన్నాడు. ఆ పొంతి పిలాతు ముందుకు వచ్చినాడు, అక్కడ తీసుకొచ్చినారు. పొంతి పిలాతు వారిని ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించేసినాడు. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సిలువ వేస్తారు కదా, సిలువ అతి కఠినమైనటువంటి దుర్మార్గులైనటువంటి భయంకరమైనటువంటి నేరగాళ్లకు వేసేటువంటి శిక్ష. ఆ శిక్ష ఎంతో కఠినమైనటువంటి శిక్ష. ఇష్టం ఉన్నట్టు ఆ శరీరాలతో ఆడుకుంటారు అక్కడ సైనికులు. దాని తర్వాత వారు ఏమైనా చేయొచ్చు, దాన్ని సిలువ వేస్తారు. దాని తర్వాత ఆ శవాన్ని పట్టించుకోరు, దాన్ని వదిలేస్తారు. ఆ కాకులు గద్దలు మరి ఏదైనా అడవి జంతువులు ఏమైనా తినేస్తాయి వాటిని. ఆ స్థలం పేరే పుర్రె అనబడినటువంటి స్థలం, గొలుగొతా కొండ. ఆ కొండ పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతారు ప్రజలు. అయ్యో ఆ కొండకి అటువైపు తీసుకెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా నేరగాడిని, ఎవరైనా నేరం చేసిన వ్యక్తిని గొలుగొతా కొండ వైపు తీసుకెళ్తుంటే అక్కడ అర్థమైపోతుంది ఏంటంటే ఇప్పుడు సిలువేస్తారు వీడిని. ఇప్పుడు ఈ నేరగాడికి సిలువ, ఆ సిలువ దృశ్యం ఎవరు చూడలేరు. ఆ కుటుంబీకులు కూడా చూడలేరు. కన్న తల్లి చూడలేదు, కన్న కొడుకు చూడలేడు, కన్న కూతురు చూడలేదు, కన్న తండ్రి, బంధువులు, రక్త సంబంధులు ఎవరు చూడలేరు. ఎంతో కర్కశత్వంతో ఆ రోమా సైనికులు ఆ వ్యక్తులను అక్కడ సిలువ వేస్తారు. అటువంటి స్థలానికి తీసుకువెళ్ళబోయే ముందు కూడా ప్రభు నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు తెలుసా? ఎందుకు ప్రశాంతంగా కనపడినాడో తెలుసా? తండ్రి యొక్క చిత్తము నెరవేరబోతా ఉంది. సర్వమానవాళి కొరకై, ఈ లోకమంతటి కొరకై, ఈ యుగము రాబో యుగము తరాలన్నిటి కొరకై దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము, ఆయన యొక్క రక్షణ ఇప్పుడు బయలుపరచబడబోతా ఉంది. ప్రేమైన సోదరుడా సోదరి, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తిస్తాం. ఆయన అంతటి గొప్ప దేవుడై ఉండి తన శిష్యుల పాదాలు కడిగినాడు. తెలుసా మీకు ఎంతగా తగ్గించుకున్నాడో? ఎవరైనా అడుగుతారా? కాళ్ళు కడగమంటే కడుక్కోమని నీళ్ళు ఇస్తారేమో, కానీ ఎవరైనా అడుగుతారా? పాదాలు కడిగినాడు ఆయన వారి పాదాలు కడిగినాడంటే ఆయన పాదాలు ఆయన కడుక్కోగలడు. ఆయన నిన్ను నన్ను రక్షించగలిగినాడంటే ఆయన తను రక్షించుకోగలడు. ఆయన నిన్ను నన్ను వెతికినాడంటే తన్ను కూడా తండ్రిని వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. వాస్తవం ఏంటంటే ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క సంకటమైనటువంటి పరిస్థితి వచ్చిన తండ్రి నిశ్చితమైతే ఈ పాత్రను తొలగించమన్నప్పటికీ కూడా ఆయనను నిశ్చితమే జరిగించమని తను సంపూర్ణంగా అప్పగించేసుకున్నాడు. ప్రేమైన సోదరుడా సోదరి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఒక మాట చూద్దాము. ఒక్క వ్యక్తిని తప్ప దేవుడు అందరి విషయంలో, చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం. యోహాను సువార్త 17:12. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును, ఆయన దేవుడు ఎవరినైతే ఆయనకు అనుగ్రహించినాడో ఆయన నామము, దేవుని నామమందు కాపాడితిని. ఆయన ఏమన్నాడు? నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడేసినా అన్నాడా? ఏమన్నాడు? నీ నామమందు, నువ్వేదైతే ఉద్దేశించినావో, నీ యొక్క చిత్తం ఏమై ఉన్నదో నీ చిత్తానుసారంగా నేను వారిని కాపాడుతూ వచ్చినాను. నీ నామమందు. అందుకే పరలోక ప్రార్థన నేర్పుతా అంటాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి.
నీ యొక్క చిత్తము పరిశుద్ధమైనటువంటి చిత్తము. అందుకే నీతో పాటు సహవాసంలో ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి నన్ను, పరిశుద్ధుడైనటువంటి నన్ను, పాపము లేనటువంటి నన్ను నువ్వు పాపుల మధ్యలోకి పంపించినావు. ఆయన రక్తము పవిత్రమైనటువంటి రక్తమే. 17వ అధ్యాయం లేవియాకాండము 11వ వచనం. 17వ అధ్యాయము లేవియాకాండం 11వ వచనం. 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము చాలండి. రక్తము దేహమునకు ప్రాణము. ఈ దేహము అమర్చబడినటువంటి శరీరమునకు ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శరీరం అమర్చబడినటువంటి శరీరంలో ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మరియ కన్యకగా కన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రాణం ఎవరు పోసినారు? ఒక పురుషుడు లేకుండా ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మనివ్వలేదు. ఒక స్త్రీ కేవలము తన గర్భసంచిని మాత్రమే దానం ఇవ్వగలదు, కానీ ఒక పురుషుడు లేకుండా ఒక శిశువునికి జన్మనివ్వలేదు. అటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రాణము పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడి మరియ కన్యక గర్భవతి అయినటువంటి ఈ యొక్క ప్రాణము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పరిశుద్ధమైనది. అందుకే పరిశుద్ధమైనటువంటి రక్తం అని అంటాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధత? తండ్రితో పాటు ఒక్కడిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు, త్రిత్వంలో భాగమైనటువంటి దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆ కలవరసిలో నుండి పలుకుతా ఉన్నాడు. తండ్రి నా దేవా నా దేవా నన్నేలా. చూడండి, దేవుని కుమారుడు పలకాల్సిన మాట అది. చూడండి, ఆ దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని అర్థము. చూడండి, ఇంత గొప్ప వేదన గుండా ప్రభు వెళ్ళినాడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకో మాట కూడా చూద్దామండి దయచేసి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని చూడండి ప్రభు కేక వేస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన ఈ విధముగా కేక వేయట అంటే చూడండి ఎంత వేదనకు ఆయన గురైనాడు. తండ్రి ఆయన విడిచిపెట్టినాడు. ఆయన ముఖము వికారం అయిపోయింది. పాపాలన్నీ మోపబడినాయి. వికారం కదా. కొత్త గ్యాస్ స్టవ్ కొనుక్కున్నారనుకోండి, సిలిండర్ స్టవ్ కొత్తది. ఎన్ని రోజులు బాగుంటుంది అది? వాడి ఒక 3 నెలల తర్వాత చూడండి దాన్ని. అన్నీ పొంగిపోయిన పాలు, మాడిపోయిన ఫ్రైలు అన్నీ అక్కడక్కడక్కడ కనిపి మురికి అయిపోతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత అది ఇంకా కొత్తదనమే ఉండదు, దాంట్లో అంత మురికే. ఇంకా అది ఎంత తోమినా కొత్తగా అనిపిదు. అది ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆ కలవరశిలపై ప్రతి మానవాళి యొక్క ప్రతి పాపం ఆయనపై వేయబడతా ఉంటే ఎంత వికారుడు అయిపోయినాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేసినాడు. దావీదు జీవితంలో అదే కనపడతా ఉంది. అందరూ విడిచిపెట్టేసినారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేసినారు, తండ్రి అయితే చూడని కూడా చూడట్లేదు, అన్నలైతే కనీసం పట్టించుకోవట్లేదు, రక్త సంబంధులు పట్టించుకోవట్లేదు. ఒక్క రోజు కోసం అట్లా ఇంటికి వచ్చి ఒక నెల ఉందామనుకుంటే మళ్ళా గొర్రెల్ని అరణ్యానికి పంపించేస్తున్నారు. అక్కడ చూస్తేనేమో సింహం వస్తూ ఉంది, ఎలుగుబంటి వస్తూ ఉంది, ఎవ్వరు నన్ను చూసేవాళ్లే లేరు. ఇక్కడ చూస్తే రాజునైనా కూడా కొడుకు శత్రువు అయిపోయినాడు. ఇంకో పక్క చూస్తే సౌలు ధరుముతూ ఉన్నాడు, ఇంకో పక్క చూస్తే శత్రువులు అనేకులు అయిపోయినారు. ఒకానొక సందర్భంలో నాతో పాటు నాకు ప్రాణం ఇస్తామని నాతో పాటు ఉన్నటువంటి వారే రాళ్ళు తీసుకొని నన్ను చంపాలనుకుంటున్నా. నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు, నన్నెందుకు విడనాడినావు? దావీదు యొక్క జీవితంలో అనుభవం ఉంది. ప్రేమైన సోదరుడా సోదరి, ఒకవేళ నా జీవితాల్లో కూడా అటువంటి అనుభవం ఉంటే దేవుని యొక్క చిత్తంలోకి మనం వస్తున్నామని అర్థం. రెండవదిగా చూద్దామా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి. ఆ మార్గంన వెళ్ళుచుండినటువంటి వారు
తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించి. చూడండి ఎంతటి ఘోరమైన అవహేళన చేస్తూ ఉన్నారు. మరి నువ్వేమన్నావు? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో రేపుతా అన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకో. లోకమంతటిని రక్షించడానికి నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఎప్పుడు చూసినా తండ్రి తండ్రి అంటావు, పరలోకపు తండ్రి అంటావు, పరలోక రాజ్యం గురించి చెప్తా ఉంటావు, ఇప్పుడు నిన్ను నువ్వే రక్షించుకో అంటా ఉన్నారు. దావీదు జీవితంలో కూడా అచ్చం ఆ విధంగా జరిగింది. ఒక విశ్వాస జీవితంలో ఈ విధంగా జరుగుతుంది. నువ్వు ప్రభువుని యందు విశ్వసించినట్లయితే, దేవుని యందు నువ్వు ఆనుకున్నట్లయితే, దేవుని పైన నీ యొక్క విశ్వాసము లేకపోతే నీ నమ్మిక ఆయనపై ఉంచిన వాడవైతే, ఉంచిన దానివైతే ఇటువంటి అనుభవం కూడా తప్పకుండా లోకంలో కలుగుతుంది. చూడండి 6వ అధ్యాయం, అదే 22వ కీర్తన మరి 6వ వచనం, 22వ కీర్తన 6వ వచనంలో దావీదు చెప్తా ఉన్నాడు, నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో. అందరు చూడండి, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు తండ్రి చేత పంపబడినావు కదా, పరలోకం నుంచి వచ్చినానన్నావు కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకో. చూడండి ఎంతగా అవమానపరుస్తూ వచ్చినారో. దావీదు జీవితంలో అటువంటి అనుభవం ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అచ్చం అటువంటి అనుభవం గుండా వెళ్ళినాడు. ఆయన ప్రవచనపూర్వకంగా దావీదు ముందుగానే ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో తండ్రి అయిన దేవుడు ఆయన చిత్తముగా ఉద్దేశించి నెరవేరుస్తూ వచ్చినాడు. ఎంత ఘోరమైనటువంటి అవమానమును ప్రభు పొందినాడో, ఎంతమంది నిందించినారో ఆయనను చూడండి. 3వదిగా మనం చూద్దాం, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గలదానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు, అది నీ దగ్గరకు రానే రాదు. 54:14 చదివినాం కదమ్మా, కరెక్టే. ఇంకో క్షమించండి, 52 నేను కూడా గమనించుకోలేదు. 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఇంగ్లీష్లో చాలా బాగుంది, హీ విల్ స్ప్రింకిల్ మెనీ నేషన్స్ అని ఉంది. చిలకరిస్తే నీళ్ళు ఎట్లా పడతాయి తెలుసా? ఒక దగ్గరే పడవు కదా, ఒక దగ్గర గ్లాస్తో పోసినట్టు పడవు. చిలకరిస్తే ఎట్లా పడుతుంది? స్ప్రెడ్ అయిపోతాయి. ఆయన అనేక జనాంగములను చిలకరించును. ఈ ఒక్క మానవునిగా జన్మించినటువంటి దేవాది దేవుడు ఆ కలవరి శిలువపై పొందుతున్నటువంటి ఆ యొక్క బాధ, తండ్రి చేత విడవబడినటువంటి అనుభవము, అనేకుల చేత దూషించబడుతూ మరి అవహేళన చేయబడుతూ అవమానపరచబడుతున్నటువంటి అనుభవం గుండా వెళ్ళటం ద్వారా ఆయన అనేక జనములపై తన యొక్క ప్రశస్తమైనటువంటి ప్రాణమైనటువంటి రక్తమును నేలను తాకిన వెంటనే అనేక జనాంగములలో ఆయన రక్తము చిలకరించబడింది. ఆ రక్తము శక్తి కలిగినటువంటి రక్తము. ఆయన ఎంతగా వికారుడైనాడో ఒకటి చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారం. నర రూపంలో వికారమైన ముఖాలు మనకు కొన్ని ఉంటాయి. అబ్బా అస్సలు చూడలేవు అబ్బా ఆయన ముఖం అని అనుకుంటారు చాలామంది కదా. ఆ ముఖం అసలు ఒకసారి చూసి చీకట్లో చూసి భయపడ్డారు అంటారు కొంతమంది. అంటే నవ్వుకోవడానికి చెప్తున్నారు, లైటర్ వెయిన్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అయితే అన్నిటికన్నా వికారమైనటువంటి మనిషి రూపం కంటే వికారమైనటువంటి రూపం అది. మనుషుల్లో కూడా అట్లా అంత వికారంగా ఎవరు లేరు. అంతటి అవమానాన్ని ప్రభువు పొందినాడు. చూడండి, మనం చూస్తూ వచ్చిన ఉదయకాలం యెషయా గ్రంథంలో ఎటువంటి శాపగ్రస్తమైనటువంటి భూమి మీదకి, గచ్చ పొదలు ముండ్ల పొదలతో నిండినటువంటి భూమి మీదకి ఆయన లేత మొక్కలాగా వచ్చినాడో,
ఎంత సుందరుడుగా ఈ లోకానికి వచ్చినాడో అంత వికారుడైనాడు ఆ కలువరి శిలువపై. ఆయన అంటా ఉన్నాడు ఏంటంటే, ఎటువంటి వారి చేత హింసించబడతా ఉన్నాడు ఆయన. ఎటువంటి వారంటే క్రూరులైనటువంటి వారి చేత, ఎంతో కఠినమైనటువంటి వారి చేత హింసించబడతా ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం చూస్తాం కఠినుల మధ్యలో. మరి చూడండి, ఒక మనిషిని కొరడాలతో కొడుతూ ఆయన చీల్చబడతా ఉంటే, ఏ నేరం చేయలేదని తెలుసు, ఏ పాపం చేయలేదని తెలుసు, ఎవరిని దూషించలేదని తెలుసు, కనీసం కొడుతుంటే బెదిరించట్లేదు, అయినా కూడా ఆ అమాయకపు వ్యక్తిని ఎంతగా బాధిస్తున్నారంటే, కొరడాలతో ఎట్లా కొట్టబుద్ధి అవుతుందండి అసలు. ముండ్ల కిరీటం తీసుకొచ్చి ఆ తలపైన పెట్టి ఒత్తేసినారంటే తలలోకి. అంత కఠినమైన క్రూరుల మధ్యలో ఆయన శిలువ, మరి ఆ బలియాగమును ఆయన చేసినాడు. ఆ శిలువ శ్రమ గుండా ఆయన వెళ్ళినాడు. చూడండి ప్రియమైన సోదరి, లూకా సువార్తలో మాట చూద్దాం. ఆ సమయంలో ఆయన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది చూద్దాం. లూకా సువార్త 23:34 అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. చూడండి 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. చూడండి ఎంత మంచి మనసు అండి. ఎవరైనా చెప్పగలుగుతారా వీరేమి చేస్తున్నారో వీరికి తెలుస్తలేదు. ఒకడేమో ఉమ్మేస్తున్నాడు, ఒకడేమో వీపు మీద చరుస్తున్నాడు, ఎవరు కొట్టారో చెప్పుకో చూద్దామంటా ఉన్నారు. ఒకడేమో కొరడాలతో కొడతా ఉన్నాడు, ఒకడేమో ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఒకడేమో మేకులు రెడీ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు నెక్స్ట్ నీ కాళ్ళలో ఇవే అని అంటా ఉన్నాడు. చూడండి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియట్లేదు. వీరేం చేస్తున్నారు, నువ్వు నీ పోలికలోనే పుట్టించినావు, నీ పోలికలోనే సృజించినావు, నీ స్వరూపము నా స్వరూపమే ఇచ్చినాము, కానీ వీరు ఎవరితో ఏం చేస్తున్నారో వారు గుర్తించలేకపోతా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. వారిని దయతో వారిని క్షమించు. చూడండి ఇంత గొప్ప మనసు ఉండాలంటే నిజంగా ఆయన దేవుడై ఉండాలి. వేరే ఎవరికి కూడా అంత గొప్ప మనసు ఉండదండి. అందుకే మనం ఇక్కడ చూస్తాం 12వ వచనం 22వ కీర్తనలో ఆ 12వ వచనం చూడండి దయచేసి. కొన్ని వచనాలు చదువుకుందామా? 12 నుండి 18 వరకు మనం మార్చి చదువుకుందాం. 12 నుంచి, లేకపోతే అందరం కలిసి చదువుకుందాం. 12 నుంచి 22వ కీర్తన 12 నుంచి 18 వరకు దయచేసి అందరం కలిసి చదువుకుందాం. 12 నుంచి 18 వరకు. వృషభములు అనేకములను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశ బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహములే వారు నోళ్లు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. చూడండి స్పష్టంగా ఏదైతే రాబో దినాల్లో జరగవలసిందో మరి అది అక్కడ జరుగుతూ ఉంది. మరి ఆయన అంటా ఉన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. తండ్రి చిత్తం కూడా అదే. తండ్రి చిత్తం కూడా ఏంటంటే నా కుమారుడు ఈ మాట పలకాలి. ఈ మాట పలకకపోతే ఆయన నా కుమారుడు కాదు. ఒకవేళ ఆ మాట పలకలేదనుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఎంచబడాడు. తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు కాదు. తండ్రికి కావాల్సింది అదే. వీరందరి పక్షంగా, మానవాళ్ళంతటి పక్షంగా, ప్రతి మనుషుని పక్షంగా ఆయన సిలువనెక్కాలి. ఆ ప్రతి మానవుని ఆయన క్షమించాలి. అది దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ వచ్చినాడు. ఈ కారణం చేతనే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను క్షమించడానికే ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 28వ వచనం. యోహాను సువార్త 19:28 అక్కడ 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. చూడండి ఇక్కడ జాగ్రత్త గమనించండి. అటు తర్వాత సమస్తము కూడా సమాప్తం అయిపోతూ ఉంది. దేవుని చిత్తమును నెరవేర్చబోతా ఉన్నాడు. సమాప్తం అయిపోతూ ఉంది అని ఎరిగినాడు. ఇప్పుడు ఆయనకి దాహం వేస్తూ ఉంది.
దాహం వేస్తూ ఉంది, నేను దప్పికొనుచున్నానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన దప్పికొనుచున్నాడు. దప్పికొన చాలా చూడ WWF చూసి నేను ఒకప్పుడు చూసేవాడిని, ఇప్పుడు చూడట్లేదు. కుస్తీ అంటారు, కొట్టుకుంటారు కాసేపు, మళ్ళీ వచ్చి వెంటనే కొంచెం నీళ్లు తాగి మళ్ళీ వెళ్తారు. తెలుసా మీకు? అంటే విజయానికి ముందు, విజయడంక మోగించక ముందు, గెలుపుకు ముందు వేస్తున్నటువంటి దాహం అది. గెలుపుకు ముందు బహుశా ఈ క్షణాన అప్పుడు నేను అనుకున్నాను, నా మనసులో ఒక తలంపు వచ్చింది, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించమన్నాను. ఒకవేళ ఈ క్షణాన సమస్తము సమాప్తమైపోతా ఉంది, సమస్తం నెరవేర్చబడతా ఉంది, ఒకవేళ ఇప్పుడేమన్నా తండ్రి చిత్తం నుండి నేను తొలగిపోతానేమో, ఇప్పుడేమన్నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతానేమో, ఆఖరి నిమిషము సమాప్తమైపోతా ఉందని ఎరిగినాడు ఆయన. ఇప్పుడు ఆయన దప్పికొంటా ఉన్నాడు. ఎట్లా? ఇంకొంచెం సేపు ఈ బాధను నేను భరిస్తాను, ఇంకొంచెం సేపు ఈ వేదన గుండా నేను వెళ్తాను, ఇంకొంచెం సేపు వీళ్ళ యొక్క హింసను నేను సహిస్తాను, ఇంకొంచెం సేపు, ఇంకెంత కొంచెం సేపు, ఇప్పుడు నాకు దాహం వేస్తాను. చూడండి, ఆ తపన ఎక్కడ తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయలేనేమో అని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ కలువరిశిలపై దప్పికొన్నాడు. అందుకే దావీదు జీవితంలో అటువంటి అనుభవం ఉంది. ఆయన అంటాడు, నా నాలుక నా దవడను అంటుకొనుచున్నది. ఆయన కూడా దాహం వేస్తూ ఉంది. ఒకవేళ ఇటువంటి అనుభవం నీలో నాలో ఉంటే దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరుడా సహోదరి, నీ నా జీవితంలో సంతోషాన్ని చూడాలని, నన్ను ఈ లోకం నుండి తప్పించి, ఈ యొక్క నరకం నుండి తప్పించి, ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో ఉన్నటువంటి హింస, ఈ లోకంలో ఉన్నటువంటి రోగము, ఈ లోకంలో ఉన్నటువంటి దోషము, వీటన్నిటి నుండి తప్పించి నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, నిష్కలంకునిగా, నీతిమంతునిగా, మరి ఎటువంటి మచ్చ డాగు లేకుండా తన యొక్క తండ్రి ముందు మనల్ని ప్రత్యక్షపరచాలని ఆయన నీ కొరకు నా కొరకు వికారుడై ఆ కలువరిశిలపై వేలాడినాడు. 12 గంటల నుంచి 3 గంటల దాకా వేలాడుతూ ఉన్నాడు. 9ంటికి సిలువ వేసినారు, 9 నుండి 3 దాకా వేలాడినాడు. 9 నుండి 12 వరకు ఒక ఎత్తు అయితే, 12 నుంచి 3 దాకా నిర్జీవంగా సత్తువు లేని వానిగా వేలాడినాడు. ఆ శిలువపై ఆ సమయం అంతా కూడా తండ్రి యొక్క చిత్తము నిశితంగా, విశదంగా, అణువణువు సమస్తము చక్కగా దేవుడు ఎట్లా ఉద్దేశించినాడో అట్లాగే జరుగుతూ ఉంది. తండ్రి సంతోషించినాడు. ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ నిర్ణయం చేసిన నాడే చెప్పినాడు సాక్ష్యము. ఇప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు తండ్రి. చూడండి ప్రేమైన సహోదరుడా సహోదరి, నీ కొరకు నా కొరకు ప్రభు ఎంతటి శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చిందో మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అంతటా ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆ వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగము చాలండి. ఇప్పుడు బోళము కలిపినట్టు ద్రాక్షారసం ఆయనకి ఇచ్చినారు. దీనివలన నొప్పి కొంచెం తగ్గుతుంది, దీనివలన నొప్పి. కానీ ఆయన పుచ్చుకున్నాడా? ఆయన నొప్పి భరించడానికే ఇష్టపడినాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన యొక్క వస్త్రాన్ని కూడా చీట్లు వేసి పంచుకున్నటువంటి స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దావీదు యొక్క జీవితంలో అదే ఉంది. అయితే ఏం చేసినాడు ప్రభు? ఇంత వేదనలో ఎవరి మీద ఆధారపడినాడు? అక్కడ మరియ కనపడతా ఉంది. మరి తనతో పాటు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కనపడతా ఉన్నారు. తన ద్వారా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిపించుకొని బాగుపడినటువంటి వారు, మేలు పొందినటువంటి వారు ఎదురుగున్నారు. మరి మనం ఇక్కడ చూస్తే యూదులైనటువంటి వారు ఉన్నారు. ఆయన మరి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో బోధిస్తూ వచ్చినాడో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వైపు చూస్తున్నాడు. వారందరి వలన ఆయన ఏమన్నా బలం పొందినాడా? వాళ్ళు ఏమన్నా ఆదరించగలిగినారా? ఎవరు ఆదరించలేకపోయినారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన మరి చూడండి కీర్తన 22లో మన 9-10 వచనాలు. 22వ కీర్తన 9-10 వచనాలు. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసన అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నన్ను కన్నది మొదలుకొని చాలండి. ఇప్పుడు చూడండి, దావీదుకున్నటువంటి అనుభవంలో తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు.
తన తల్లి జ్ఞాపకం, తన కుటుంబం జ్ఞాపకం వస్తూ ఉంది. దావీదు అంటా ఉన్నాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు కదా నువ్వే కదా నన్ను పుట్టించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లి దగ్గర స్తన్యపానం చేసేటప్పుడు నుంచి నన్ను ఎరుగుదు కదా. తల్లిని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నాడు, శ్రమ పొందుతూ ఉన్నాడు, తల్లిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ గర్భము నుండి ఆయన వచ్చినాడో, ఏ గర్భాన్ని అయితే దేవుడు ఆశీర్వదించినాడో ఆ తల్లి ఎదురు కనపడతా ఉంది. ఆ తల్లి కూడా ఓదార్చలేకపోతా ఉంది, కానీ ఆమెను ఓదార్చడానికి ప్రభు అక్కడ ఉన్నాడు. చూడండి, దేవాది దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో భౌతికంగా తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఆ తల్లిని కూడా విడిచిపెట్టలేదు. ఆఖరిలో ఆమెతో అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏమన్నాడు? నీ కుమారుడు ఇదిగో. నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదాయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, రోదనలో ఉన్నా, దుఃఖిస్తూ ఉన్నా, రోగంలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి తిరస్కరించబడినట్టు స్థితిలో ఉన్నా, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా, నిరాకరింపబడిన స్థితిలో ఉన్నా, అందరూ నిన్ను వదిలేసినా కూడా ఆయన మాత్రం వదిలేయడు. నేను ఎన్నడూ నిన్ను విడవను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఎన్నడూ విడిచిపెట్టను. నువ్వే విడిచిపెడతావు. సంఘ ప్రార్థనకి రావు, ఉపవాస ప్రార్థనకి రావు, గృహకూడికకి రావు, ఏదో వంక చెప్పి మీరు నన్ను విడిచిపెడుతున్నారు, మీరు నా సన్నిధి విడిచిపెడుతున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రేమైన సహోదరుడా సహోదరి, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వేలాడుతూ ఉన్నాడు. తన తల్లిని చూచినాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాన్ని చూచినాడు, ఇదిగో అయ్యా నీ తల్లి. నేను ఎట్లా చూసుకున్నాను, నువ్వు అట్లా చూసుకో. మన కొరకు తన దాసులను ఉంచినాడు ఈ భూమి మీద. ఉపదేశకుల్ని ఇచ్చినాడు, మనకు బోధకుల్ని ఇచ్చినాడు, మనకు సరిచేసేవారిని ఇచ్చినాడు, మన కోసం ప్రార్థన చేసేవారిని ఇచ్చినాడు. ఆయనే మన సంరక్షకుడుగా పరలోకం నుండి నన్ను కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, తనపై ఆధారపడిన మరియా యేసుక్రీస్తు ప్రభు వారిపై ఆధారపడింది కాబట్టి తన యొక్క అక్కర కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్చినాడు. ఆయన తన వేదనలో వీరందరి వైపు చూడలేదు, కానీ తండ్రి అయిన దేవుని వైపు చూచినాడు. అందుకే మన విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనము కూడా ఎవరివైనా సరే, నువ్వు ఇంకా ప్రభు నెరగపోయినా సరే, నీకు ఒక కష్టం ఉందా, నష్టం ఉందా, నువ్వు పాపివని నువ్వు గుర్తించినావా, నువ్వు వెంటనే ఆధారపడాల్సింది పరలోకపు తండ్రి మీద. దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఎవరైనా సరే. ప్రేమైన సహోదరుడా సోదరి, భౌతికమైనటువంటి అక్కర్లు, తన తల్లి యొక్క అక్కర్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి తీరుస్తూ వచ్చినాడు. చూడండి, మరి ఇంకొక మాట చూసుకుందాం. 4-5 వచనాలు, 22వ కీర్తన 4-5 వచనాలు. పితరులు నీ యందు నమ్మికించిరి, నీవు వారిని రక్షించితివి, సిగ్గుపడ. 19వ వచనం కూడా చదవడమ్మా. యెహోవా దూరంగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. చూడండి 24వ వచనము. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వారికి మొరపెట్టక చాలండి. ఆయన మన పట్ల ఆయన వైఖరి, మన వైఖరి ఏ విధంగా ఉంది? మనం పిలిస్తే ఆయన పలికేటువంటి దేవుడు, ఆయన మన మొరను ఆలకించేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టినటువంటి వాడు కాదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా ఎక్కడ పరదేశంలో ఉంటావు, నిత్యముగా నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను నిశ్చయముగా ఆయన నిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. నిన్నేమాత్రం విడిచిపెట్టాడు, నిన్నేమాత్రం వదిలిపెట్టాడు. ఆయన కనికరం గల దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక ఆయన ఒప్పుకున్నాడు, ఒక ఆయన ఒప్పుకున్న ఆయనతో అన్నాడు, నిశ్చయంగా నీతో చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో, ఈరోజే నువ్వు నాతో పాటు ఎక్కడ ఉంటావు? ఈ క్షణమే, ఏ క్షణమైతే నీ మనసులో దేవుని గురించిన ఆలోచన కలిగిందో, ఏ క్షణమైతే రక్షణ నాకు అవసరమని నువ్వు అనుకుంటావో, ఏ క్షణమైతే నేను పాపిని అని గుర్తిస్తావో, ఆ క్షణాన ప్రభు నేను దర్శించేవాడిగా ఉంటాడు. ఆ క్షణాన నీ ప్రతి సమస్యను తీరుస్తాడు. ఆ క్షణాన నీకున్న ప్రతి బలహీనతను తీసివేస్తాడు. ఆ క్షణాన నీలో ఉన్న ప్రతి శాపమును తీసివేసి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దొంగనే విడిచిపెట్టలేదు. సమానమైనటువంటి శిక్ష వేయాలనుకున్నారు. ఎంత గొప్ప దొంగో,
అయినా కూడా ఆయనకు తెలుసు ఈయన మాత్రం దేవుని కుమారుడు అనుకున్నాడు, నమ్మినాడు. ఆ మాట దేవుని కుమారుడు అన్న సంగతి నమ్మినాడు. ఆయన రాజ్యం రాబోతున్న సంగతి నమ్మినాడు. ఎట్లా నమ్మగలిగినాడు? ఆయన ఓర్పును చూసినాడు, ఆయన సహనాన్ని చూసినాడు, ఆయన చేసిన కార్యాలు చూసినాడు, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసినాడు. ఎందుకంటే ఆయన దొంగతనానికి వెళ్ళేటప్పుడు బహుశా ఆ మార్గాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈయన బహుశా కొండ మీద ఉంటాడు. ఎక్కడ దాచిపెట్టుకుంటారు దొంగలు? గుట్టల్లో, పొదల్లో. బహుశా అప్పుడెప్పుడైనా చూసినాడేమో ఈయన మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉండగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసినాడేమో, ఆయన గమనించినాడు, ఇదే ఫేస్ నేను అక్కడ చూసినానేమో, బహుశా చూసినాడు. ఇంతగా హింసిస్తున్నా కూడా ఇంత మౌనంగా ఉన్నాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడు. వారి కేకలు విన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. కేకలు విన్నాడు. ఆహా, ఇదా ఈయన మీద మోపబడిన నిందా, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడా అనుకున్నాడేమో. నీ రాజ్యంలో నన్ను చూడండి. దేవుడు మనసులో ఉన్నటువంటి తలంపును చూస్తాడు, మనసులో ఉన్న ఆలోచన చూస్తాడు. ఎవరి అంతరంగం కూడా ఆయనకు మరుగై ఉండలేదు. ప్రియమైన సోదరు, ఆఖరిగా ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, ఇంకొక మాట మనం చూసుకుందాం. 3వ వచనం, 22వ కీర్తన 3వ వచనం. నువ్వు ఇశ్రాయేలు చేయి స్తోత్రుల మీద ఆశ్రయుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారిని యందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించితివి. 22, 23 వచనాలమ్మా. అదే కీర్తన, 22వ కీర్తన. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు చూడండి. అంత వేదనలో చూడండి, స్తుతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. అంత వేదనలో కూడా ఎవరిని గణపరుస్తూ ఉన్నాడు? తండ్రిని గణపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు యొక్క అనుభవం కూడా అదే. అంత వేదనలో, అంత దుఃఖములో, అంత శ్రమలో కూడా స్తుతించమంటా ఉన్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను. ఇప్పుడు చూడండి, తన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు ఉన్నారు భౌతికంగా. తర్వాత దినాల్లో వారు కూడా అపోస్తులు అయినారు, వారు కూడా పత్రికలు రచించినారు. చూడండి, తన సహోదరులను, తన కుటుంబాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. తన సహోదరులు కూడా తర్వాత దినాల్లో వారు కూడా దేవుని తెలుసుకున్నారు. అట్లాగే నిన్ను కానీ నీ కుటుంబాన్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదాయన. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇక్కడ అంటా ఉన్నాడు, మీరందరూ ఆయనకు భయపడుడి, మీరందరూ ఆయనను గణపరచుడి. అందరూ కూడా ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన గణపరచాలి. తండ్రి అయిన దేవుని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద నుంచి ఎట్లా గణపరిచినాడో అట్లు చూడండి. దాని తర్వాత ఆయన కేక వేసినాడు. ఏమన్నాడు? సమాప్తమైపోయింది, సమాప్తమై ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తం? అంత శ్రమలో కూడా, అంత బాధలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చేసిన అంటా ఉన్నాను. ఒక విజయముతో మరి పొంగిపోయేటువంటి ఏమంటారు విన్నర్ ఆ యొక్క విజయాన్ని ఎట్లు ప్రకటిస్తాడు కదా. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ టైము సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్ వాళ్ళ నాయన చనిపోయినాడంట, అప్పటికే బ్యాట్ తీసి ఆకాశంలో చూపించినాడు ఇట్లా. ఇంకొంతమంది పరిగెత్తుకుంటూ లాస్ట్ క్యాచ్ పట్టుకొని పరిగెత్తుకుంటుంది, గ్రౌండ్ అంతా పరిగెడతారు. ఒక విజయం పొందినటువంటి వ్యక్తి, ఒక జయ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆనందము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తూ ఉన్నాం. సమాప్తమాయను, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ కేక్ ఎవరైనా వేయగలుగుతారా? ఇదిగో అయిపోయిందని ఎవరు చెప్పగలుగుతారా? సంపూర్ణం చేసినటువంటి దేవుడు, సమాప్తమైంది. దేవుని యొక్క నిత్యమైనటువంటి ఉద్దేశము ఆ యొక్క కలవరి శిలువ మీద ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాప్తం చేసినాడు, సంపూర్ణం చేసేసినాడు. ఆ పాపములకు చెల్లించవలసినటువంటి ఆ క్రయధనమును ఆయన సంపూర్ణంగా ఆ కలవరి శిలువ మీద చెల్లించేసినాడు. ఎవరికి ఇచ్చినాడు? క్రయం ఎవరికి చెల్లించినాడు? సాతానుకా? చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. క్రయధనముగా ఆయన అర్పించబడినట్టు ఎవరికి ఇచ్చినారు క్రయధనం? తండ్రికి. వీరికి బదులుగా, మనందరికీ బదులుగా ఆయన క్రయధనముగా చేయబడి తండ్రికి తాను
అప్పగించేసుకున్నాడు. తద్వారా ఏమైందంటే సాతానుడు మరి ఓడిపోయాడు, ఓడించబడినాడు. సాతానుని ఓడించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే రక్షణకు మార్గముగా నిలిచినాడు. ఆయనే మార్గమునకు రక్షణగా, ఆయనే మార్గమును సిద్ధపరిచినాడు. ఆ నూతనమైనటువంటి జీవన విధానాన్ని ఈ లోకంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన తయారు చేసినాడు. చూడండి, నూతనమైనటువంటి జీవన విధానం కదా. ఒక ఊరు నుంచి, పల్లెటూరు నుంచి ఎక్కడికన్నా వెళ్తే, ఇప్పుడు సిటీలో ఉంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒక్క సూట్ కేసుకొని వచ్చిన వాళ్ళే అక్కడికి. వాళ్ళు ఏమి పెద్ద పెద్ద లారీలు వేసుకొని వచ్చిన వాళ్ళు కాదు, ఒక్క సూట్ కేసుతో వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు సిటీలలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. విషయమే ఒక నూతనమైన విధానాన్ని చూపించినాడు. మన జీవితాల్లో కూడా పాపులముగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఆ కలవరి శిలువపై ఆ యొక్క క్రయధనముగా చేయబడి ఆ యొక్క దేవుని యొక్క చిత్తంను సమాప్తము చేసి సంపూర్ణము చేసి మనకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఆయన రక్తంలో ఆ నేలను తాకిన రక్తము గచ్చ పొదలతో ముండ్ల పొదలతో శపించబడినట్టు నేల పావనం అయిపోయింది. ప్రభువైన యేసు దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ఆ శపించబడిన నేలకు తాకగానే అది పావనమైపోయింది. అది తెప్పరిల్లిపోయింది. చూడండి, ఆ యొక్క తాకిడికే ఎవరైతే ఈ భూమి మీద ఆయన రక్తమందు కడగబడతారో, వారి పాపములు ఆయన రక్తంలో కడగబడతాయో, వారందరూ కూడా ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే పరలోకంలోనికి, తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడో ఆ పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండడానికి నూతనమైనటువంటి మార్గమును ఆయన ఏర్పాటు చేసినాడు. ఒక విజయశాలి, ఆ యొక్క విజయశాలి పెట్టే కేక వేరుగా ఉంటుంది. ఆ యొక్క విజయ గర్వం అంటారు దాన్ని. విజయ గర్వముతో కదా, విజయముతో ఆడంబరముగా వస్తారు వచ్చేటప్పుడు. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆడంబరముగా ఆయన యొక్క విజయాన్ని చాటుకుంటా ఉన్నాడు. లూకాసు వార్త ఆఖరిగా ఈ మాట చూడండి. లూకాసు వార్త 23:46, 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఇలాగూ చెప్పి, ఇది ఆఖరిగా ఆయన పలికినటువంటి మాట. ఏమన్నాడు? ఒక విజయశాలి ఇక నువ్వు చెప్పింది తూచా తప్పకుండా చేసేసిన తండ్రి, ఇక నాతో అయిపోయింది. ఆ స్వరాన్ని మనం ఒకవేళ నిజంగా వింటే భౌతికంగా అది ఎట్లుండేదో. ఎందుకంటే ఆ స్వరము, ఆయన మాట రాగానే సముద్రం కూడా నిమ్మళించింది కదా. ఇప్పుడు తండ్రితో మాట్లాడే స్వరం ఎట్లుంటుందో కదా. చిన్నపిల్లలు ఫ్రెండ్స్తో ఒకలాగా మాట్లాడతారు, పేరెంట్స్తో ఒకలాగా మాట్లాడతారు, అన్నదమ్ములతో ఒకలాగా మాట్లాడతారు, బంధువులతో ఒకలాగా మాట్లాడతారు. అప్పటికప్పుడే ఒకసారి ఏమైందంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ అప్పట్లో ట్యాంకర్లతో నీళ్ళు వస్తాయి ఎండాకాలం. ఆ నీళ్ళు వస్తూ ఉంటే ఒక మందిరానికి వచ్చే సహోదరి కూడా బాగా గట్టిగా అరుస్తూ ఉంది. వాళ్ళ మధ్యలో అరుస్తూ ఉంటే బాగా అసలు విపరీతంగా అరుస్తుంది. అసలు మేము దూరం నుంచి చూస్తూ ఉన్నాం, అటు విజిటింగ్కి వెళ్తూ ఉంటే బాగా అరుస్తూ ఉంది. దగ్గరికి వచ్చేసాము. మమ్మల్ని చూడంగానే స్తోత్రం అంకుల్ అని, అంటే అప్పటి నుంచి ఆ యొక్క పేరు స్తోత్రం అని పెట్టేశారు. స్తోత్రం అక్క. విషయం ఏంటంటే, అప్పుడు దాకా అరిచింది, ఇటు తిరంగానే స్తోత్రం అంది. విషయం ఏంటంటే, స్వరము ఆ దేవాది దేవుని యొక్క కుమారుని యొక్క స్వరము, ఆ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటే అది దీనమైన స్వరము కాదది. అది వినయముతో చెప్తున్నటువంటి మాట కాదు. అది మరి విజయముతో ఇక నేను చేయాల్సింది చేసేసాను, నువ్వు చెప్పావు నాయన తండ్రి, ఇదిగో నేను నీ చిత్తమును సంపూర్ణంగా జరిగించేశాను, ఇప్పుడు నా ఆత్మను నీకు తీసేసుకో ఇంకా నా ఆత్మను. చూడండి, అట్టి విజయముతో ఈ లోకంలో నేను జీవించాలని ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవసిలపై ఆయన ప్రాణం పెట్టినాడు. చేయి విడిచినటువంటి అనుభవంలో ఆయన ఉన్నాడు 1-2 వచనాల్లో. దాని తర్వాత చూస్తాము, అనేకుల చేత అవమానపరచబడినాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాదు, కఠినమైనటువంటి క్రూరులైన వారి మధ్యలో బాధను వారి చేతిలో హింసను పొందినాడు. అయినప్పటికీ కూడా ఆయన దేవునిపై ఆధారపడినాడు. ఆయన తప్పకుండా ఆయనని సమాధుల్లోంచి తిరిగి లేపుతాడన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే దాని తర్వాత దేవుని ద్వారా శక్తిని పొందినవాడై ఆయన యొక్క విడుదలను ప్రకటించినాడు. చూడండి, తన తల్లి విషయంలో చూస్తాం. దాని తర్వాత ఇంత శ్రమలో కూడా
ఆయన స్తుతించి దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు, దేవుని చిత్తాన్నే నెరవేరుస్తూ వచ్చినాడు. ఏ క్షణంలో అయితే నేను తప్పిపోతాను అనుకున్నాడో వెంటనే ఆయన దాహమును తీర్చుకోవాలనుకున్నాడు. కానీ తిరిగి వద్దొద్దు, ఈ నొప్పి తగ్గిపోతే దేవుని చిత్తాన్ని నేను సంపూర్ణంగా ఆయన పుచ్చుకున్నాడా? పుచ్చుకోలేదు. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. దాని తర్వాత తన యొక్క విజయాన్ని ఆయన ఘనముగా ప్రకటించినాడు. ఎట్లా? ఒకే ఒక మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. చూడండి, అటువంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, నువ్వు అడుగుతావేమో అసలు ఈ దేవుడెవరు అంటావేమో, ఈ దేవుడెవరో మరి నన్ను కూడా ప్రేమిస్తున్నాడా అంటే ప్రేమిస్తున్నాడు. యోహాన్ సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నీ కొరకు కూడా ఆయన అనుగ్రహించబడినాడు. ప్రేమైన సహోదరుడా, నా పాపాలు ఎట్లా క్షమించబడతాయి నువ్వు అంటున్నావా? అటువంటి ప్రశ్న నీలో ఉందా? తప్పకుండా పాపాలు క్షమించబడతాయి. చూడండి మా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం 2-3 మాటలు చూపిస్తాను, దాని తర్వాత మనం ముగించుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన మూలముగా పాప క్షమాపణ పొందునని. చాలండి, ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి, ఒకవేళ నీ పాపాలు క్షమించబడాలంటే ఆయన యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మూలముగా నీ పాపాలు క్షమించబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమించడానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఒకవేళ మరి అటువంటి దేవుని ఎదుకు నేను ఎట్లా రావాలను అనుకుంటున్నావా? ఎట్లా రాగలను? ఎక్కడుంటాడు ఆయన? ఆయన ఏ గుడిలో గోపురాల్లో ఉండడు. ఆయన ఈ లోకమంతా అనంతుడు. ఆయన అగమ్యుడు, అనంతుడు. ఆయనని గోచరమే కాడు. ఈ విగ్రహాల్లో ఉండడు ఆయన, చెట్లలో పుట్లలో ఉండడు ఆయన, ఈ సృజింపబడిన వాటిలో దేంట్లో ఉండడు. కానీ వాటిని చూస్తూ ఉంటే అదృశ్యుడైనటువంటి దేవుడుగా నువ్వు కనుగొంటావు. రోమాపత్రిక 1:20 మాటలున్నాయి. ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలున్నాయి, నిత్యమైనటువంటి శక్తి ఆయనకుంది. అదృశ్యుడైనటువంటి దేవుడు, నిత్యమైనటువంటి శక్తి, ఆ శక్తిని నువ్వు కనుగొంటావు. నీ పాపాలు కడిగి వేయబడుతుండగా నువ్వు తేలికైపోతావు, నీ హృదయం మారిపోతుంది, నువ్వు చాలా నెమ్మదిగా అయిపోతావు. దేవుడు నిన్ను తాకుతాడు. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందము, నీ హృదయంలో దేవుడు తాను ప్రవేశిస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందము అప్పుడు మనం చూస్తాం. ఎంత మురికిగా ఉన్న పశువుల పాకలో ఆ తొట్టెని శుభ్రం చేసిన తర్వాత, పసిపిల్లోని చూసిన తర్వాత ఎవరైనా తొట్టెని చూస్తారా? ఎవరిని చూస్తారు? పసిపిల్లోనే చూస్తారు. ప్రభు నీ జీవితంలోకి, నీ హృదయంలోనికి అట్లా రావాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు కూడా ఇష్టపడితే మరి ఒకవేళ అనుకుంటున్నావేమో అట్లు దేవుని బిడ్డగా నేను ఎట్లు చేయబడాలని నీకు ఆశ ఉంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎన్నరకు అంగీకరించు వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. చూడండి, ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో, ఆయనే మార్గం అని, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలోకి రావడానికి ఇష్టపడితే ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఇట్టి రక్షణ ఎక్కడ కనుక్కుంటాం కదా? టమాటాలు అయితే అక్కడ వెజిటేబుల్ మార్కెట్లో ఉంటాయి, రైస్ కావాలంటే రైస్ షాప్లో ఉంటాయి, స్టేషనరీ పుస్తకాలు కాబట్టి స్టేషనరీ షాప్లో ఉంటాయి కదా, అంతే కదా. మరి ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది నాకు అనుకుంటున్నావా? ఇది దొరికేది కాదు. ఇది ఎక్కడ దొరుకుతుందో చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద మనుషులు ఇవ్వబడినటువంటి మరి ఏ నామమున కూడా. చూడండి, ఆకాశము కింద భూమి ఎంత విస్తరించి ఉందో మరి ఏ నామంలో రక్షణ లేదు, ఏ నామంలో. నమ్మొద్దు దయచేసి. ఎవరన్నా ఇదిగో ఈ యజ్ఞం చేస్తే, ఈ రథం చేస్తే, ఈ మంత్రం వేసుకుంటే, ఈ తాయెత్తు కట్టుకుంటే, లేకపోతే అది చేస్తే నీ పాపాలు పోతాయంటే నమ్మొద్దు. ప్రియమైన సహోదరి, ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఈ భూమి మీద ఆకాశము కింద మరి యేసు నామములోనే రక్షణ ఉందన్న సంగతి కేవలం చేయాల్సింది అంటే, దేవా తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు, నీ ప్రియకుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను అంగీకరిస్తున్నాను, ఆయన నీ కుమారుడని
నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని, ఆయన రక్తము పరిశుద్ధమైనదని, ఆ రక్తంలో నాకు పాప క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నాను అని ఒక మాట అంటే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. ఈ యొక్క నూతన అనుభవం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఎట్లు పొందాలో ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 30-31. 16వ అధ్యాయము 30-31 వచనాలు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. చూడండి, ఒకవేళ నువ్వు నమ్మితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు పొందడం మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. నీకున్న సమస్యలన్నీ పోతాయి, నీ పాపము తీసివేయబడుతుంది, నీకున్న ప్రతి అవసరత తీర్చబడుతుంది. నిత్యత్వములో దేవునితో కూడా సమాధానపూర్వకమైనటువంటి సహవాసమును, ఏ సహవాసం అయితే ఆదాము పోగొట్టుకున్నాడో ఆ సహవాసాన్ని తిరిగి నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టం. అందుకోసమే ఆ కలవరి శిలువపై అంతగా వేదన పడినాడు. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా ఇప్పుడు నీ యొద్ద నిన్ను అడుగుతా ఉన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు నన్ను భూమి మీద, ఇప్పుడు కూడా నీ ఇష్టమే. ఏం తీర్మానం చేయబోతా ఉన్నావు? ఏం తీర్మానం ప్రియమైన సోదరుడా సోదరి, ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే ఈ సమయాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు నామంలో, ప్రేమ కలిగిన నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే సరైన సమయమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ జీవితం మారిపోతుంది, నీ హృదయంలో ఆనందం వస్తుంది. నువ్వు పొంగి పొరలేటువంటి ఆనందంతో విజయశాలిగా ఈ లోకం, నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఎటువంటి వేదన ఉన్నా, శోకమున్నా, దుఃఖమున్నా, బాధ ఉన్నా, నష్టమున్నా, ఎటువంటి కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు అందరూ వదిలేసినా కూడా ఆయన మాత్రం నిన్నెప్పుడు ఎడబాయాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.